మధ్యప్రాచ్యంలో అంటే ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాల ప్రాంతంలో అమెరికా స్థావరాలు ఉండకూడదని ఇరాన్ ఎందుకు అంటుందంటే, అమెరికా అక్కడ ఉన్నంత వరకు తను గల్ఫ్ దేశాల మీద ఆధిపత్యం చెలాయించలేదు. గల్ఫ్ దేశాల మీదన తన దగ్గరున్న ఉగ్రవాద సంస్థలైనటువంటి హౌతీ, హెజ్బుల్లా, హమాసు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ లాంటి 5 తీవ్రవాద సంస్థల ద్వారా దుబాయ్ మీద దాడులు చేపిస్తున్నది, సౌదీ అరేబియా మీద దాడులు చేయిస్తున్నది ఇదంతా. అలా చేసే ఇరాన్‌ని బూడిచ్చేసేయడం అమెరికాకి చేత కదా! జపాన్‌లో నాగసాకి, హిరోషిమా మీద వేసిన దాడుల తరహాలో ఇక్కడ ఎందుకు చేయదు అణుబాంబులు అంటే, ఇరాన్ అక్కడ ఉన్నంత వరకే అమెరికాకి గిట్టుబాటు. ఇరాన్ అక్కడ ఉన్నంత వరకు గల్ఫ్ దేశాలు ఇలా మాట అంటాయి. ఇరాన్ అక్కడ ఇట్లా దాడులు చేస్తున్నంత వరకు డాలర్‌తో వ్యాపారాన్ని ఆయిల్ దేశాలైనటువంటి గల్ఫ్ దేశాలు ఒప్పుకుంటాయి. లేకపోతే చైనా డబ్బులో రూపాయలతో అదే రూబెల్స్‌తో లేకపోతే యువాన్స్‌తోనో లేకపోతే వాళ్ళ దిర్హామ్స్‌తోనో వ్యాపారం నడవాలనేటటువంటి వైపుకి అడుగులు వేస్తున్నాయి. కాబట్టి గల్ఫ్ దేశాలకి ఒక చెక్‌మెట్ ఇరాన్, అమెరికా. ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాలు ఏమంటున్నాయి, ఇరాన్‌ని సర్వనాశనం చేసి అని చెప్పి అడుగుతున్నాయి. అమెరికా చేస్తుందా అంటే చెయ్యదు. ఇజ్రాయెల్‌ని కూడా పూర్తిగా దెబ్బతీయనీయదు ఇజ్రాయెల్ ద్వారా ఇరాన్‌ని. ఆ గొడవలు ఉన్నంత సేపే అమెరికాకి పెద్దరిక పాత్ర ఉంటది.